హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈ ఫలం వచ్చేసి రామఫలం అంటారు. ఇది టమోటాలాగా కనిపిస్తుంది, బట్ టమాటాలాగా పుల్లగా ఉండదు. ఇది కాస్త స్వీట్గా ఉంటుంది, కాస్త కాదు చాలా స్వీట్గా ఉంటుంది. మంచిగా పండిన తర్వాత కోసుకొని తింటే చాలా స్వీట్గా ఉంటుంది. దీన్ని పరిసిమం అంటారు. దీన్ని పరిసిమం అని ఇంగ్లీష్లో అంటారు. త్రేతాయుగంలో రాముడు రావణుడిని వధించిన తర్వాత బ్రహ్మదోషం తగులుతుంది. ఆ బ్రహ్మదోషాన్ని నివారించడానికి ఆయన తపస్సు కోసం ఋషికేశు వచ్చాడు. ఋషికేశు వచ్చినప్పుడు ఆయన ఈ ఫలాలు తింటూ ఉంటారు కాబట్టి ఈ ఫలాన్ని రుచి చూశాడు. అందుకే ఈ ఫలాన్ని రామ్ ఫలము అని అంటారు. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ చాలా ఉంటాయి. ఫైబర్ అయితే చాలా ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్రూట్ చర్మ సౌందర్యానికి, చర్మకాంతిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. మన వెంట్రుకలు పెరగడానికి కూడా ఇది యూజ్ అవుతుంది.